రాహుల్ భారత్ జోడో యాత్రలో భాగంగానే బస్సు యాత్ర కొనసాగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ బస్సు యాత్ర రేపు కమర్పల్లి నుండి నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ కవితకు లేదని, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని చెబుతున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉంది, దీనికి సంబంధించి కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వీరు అడిగి మరి చెప్పండి, మీరు రేపు రాహుల్ గాంధీ బస్సు యాత్ర ఉంది, ఎలా ఉంటుంది షెడ్యూల్? బస్సు యాత్ర చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బస్సు యాత్రలో భాగంగా నిజామాబాద్లో పాదయాత్ర కూడా ఉంది. పెద్ద సంఖ్యలో జనం పాల్గొని రాహుల్ గాంధీ గారితో నడవాలని ఉబలాట పడతా ఉన్నారు. రేపు నిజామాబాద్ పట్టణంలో జరిగే పాదయాత్ర విజయవంతం అవుతారు. షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఎక్కడికి మధ్యాహ్నానికి కమ్మరిపల్లిలో నిజామాబాద్ బార్డర్లో ఎంటర్ అవుతారు. కమ్మరిపల్లి, మోర్తాడు, ఆర్మూరు రోడ్ షోలు ఉంటాయి, బహిరంగ సభలు ఉంటాయి, చిన్న సభలు ఉంటాయి. ఆ తర్వాత నిజామాబాద్కు వచ్చి వారు పాదయాత్ర పాల్గొని ముగింపు సమావేశాలు ప్రసంగిస్తారు. అంటే కవిత ఇందాక మాట్లాడుతూ కూడా టూరిస్టులు కూడా జిల్లాకు వస్తున్నారు, వాళ్ళ నమ్మవద్దని కూడా చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం నుంచి మాట్లాడాల్సిన పెద్ద ఆవిడ గాలే కవిత గారు. మా సోదరి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం, వారి కుటుంబ చరిత్ర ఏంటి, వారి త్యాగాలు ఏంటో ఒకసారి చూసుకోవాలి. చాలా చిన్నదాన్ని వారి గురించి మాట్లాడేది. వాళ్ళ ఆల్రెడీ నేను పార్లమెంట్ సభ్యురాలు ఓడగొట్టాను నిజామాబాద్ ప్రజలే. సో మనం మాట్లాడేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనం ఆచి తూచి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. అలా మాట్లాడే వల్ల మీరు పెద్దవారు అవుతారనుకుంటే చాలా అది మీరు చులకన అవుతారు తప్ప పెద్దవారు కాదు. ప్రధానంగా ఒకటి రాహుల్ గాంధీ బస్సు యాత్ర కూడా కొనసాగుతుందని చెప్పి రేపు కూడా కమ్మర్పల్లి నుండి మొదలై ఇటు నిజామాబాద్ చేరుకుంటుందని చెప్తున్నారు. దీనికి భారీ ఎత్తున కూడా ప్రజలు వస్తారని కూడా చెప్తున్నారు. ఇది కవిత ఇటు రాహుల్ గాంధీ టూరిస్టులు అనడం విడ్డూరంగా ఉంది. రాహుల్ గాంధీ కూడా మాట్లాడే స్థాయి కవితకు లేదని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్ అమ్మాను, నిజామాబాద్.